మన ప్రార్థన అనేకులకు ప్రేరణను కలిగించాలి. హల్లెలూయా. వీళ్ళలాగా ప్రార్థించాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజలేసన్ గారు సౌత్ కొరియా వెళ్ళారు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యధికమైన విశ్వాసులు కలిగిన సంఘం పాల్ యాంగ్విచో గారి సంఘం అన్నమాట. ఒక మీటింగ్ కోసం మన ఇండియా నుండి కొంతమంది వెళితే వాళ్ళతో పాటు ఏసన్ గారు కూడా అక్కడికి వెళ్ళారంట. ఆ జరుగుతున్న ఆ కూడికలో, ఆ సభలో పాల్గొని దైవజలేసన్ గారు ప్రార్థన చేసుకున్నారంట. ప్రభువా, పాల్ యాంగ్విచో గారిని పిలిచింది దేవుడే కదా, మమ్మల్ని కూడా పిలిచింది. మా దేశంలో ఇలాంటి ఒక ఉద్యమం జరగాలి ప్రభువా, మా దేశంలో ప్రజలు ఇలా నిన్ను ఆరాధించాలి అని ప్రార్థన చేసుకొని వచ్చారంట అన్న. అక్కడ వారి ప్రార్థన చూసి ప్రేరేపించబడి ఏసన్ గారు ప్రార్థన చేసుకొని వచ్చారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మన పరిచర్యను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నైజీరియా దేశం నుండి మన దగ్గరికి దైవ సేవకులు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు. అడోబాయ్ గారని దైవజనులు అక్కడ సేవ చేస్తారు. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఆ దైవజనులు కూడా పాల్ యాంగ్విచో గారి చర్చికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకున్నాం. వాళ్ళు నైజీరియన్స్ కాదండి. నైజీరియా దేశం అంటేనే ఒకలాంటి భావన ఉంటుంది చాలామందికి. ఎందుకంటే ఆ దేశంలో జరిగే పనులను బట్టి ఆ దేశం దైవజనుడు వెళ్ళారంట. పాల్ యాంగ్విచో గారిని కలవాలి అని అంటే అపాయింట్మెంట్ దొరకలేదంట. పాల్ యాంగ్విచో గారిని కలవాలంటే అపాయింట్మెంట్ దొరకలేదంటండి. అందరినీ అలాగ విచిత్రంగా చూశారంట. పాల్ యాంగ్విచో గారిని వెళ్ళి కలవాలని అడిగితే అపాయింట్మెంట్ కూడా ఆయనకి దొరకలేదంట. అప్పుడు ఆ దైవజనుడు ఆ మీటింగ్లోనే పాల్గొని ప్రార్థన చేశారంట. ప్రభువా, పాల్ యాంగ్విచో గారిని పిలిచిన వాడివే కదా, నన్ను కూడా పిలిచావు. మా దేశంలో కూడా ఇలాంటి ఒక ఉద్యమం రావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నారంటండి. దేవుడు ఆ దైవ సేవకుని ఆశీర్వదించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. 3 కిలోమీటర్లు పొడుగుంటుందండి చర్చి. ఎన్ని కిలోమీటర్లు అండి? 3 కిలోమీటర్లు అంటే మన గోరంట్ల నుండి 3 కిలోమీటర్లు అంటే ఎంత దూరం చెప్పండి, ఊరికి ఒక అంచనా వేసి. ఇక్కడ నుండి 3 కిలోమీటర్లు అంటే ఎంత? ఆల్ హాస్పిటల్ దాకా అట్లా అందించాలన్న. అందిస్తే మనం ఇంకా హుషారుగా చెప్తాం. ఓకే, ఆల్ హాస్పిటల్ అంత పొడుగు, ఇక్కడ నుండి ఆల్ హాస్పిటల్ అంత పొడుగు, పొడుగు చర్చి, 1.5 కిలోమీటర్ల వెడల్పు, అంత పెద్ద చర్చి అడోబాయ్ గారిది. ఇప్పుడు ప్రైజ్ ది లార్డ్. చాలా కాలం తర్వాత పాల్ యాంగ్విచో గారు ఫోన్ చేసి, బ్రదర్ మిమ్మల్ని కలవాలి వస్తారా అని ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి పిలిపించుకున్నారంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ప్రార్థన అనేకుల్ని ప్రేరేపించేటట్టు ఉండాలి.